అంత్యదశలో ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిష్క్రమించాలనేది ప్రతి మనిషి ఆశ. కానీ చావు పుట్టుకల మధ్యలో పుట్టుకొస్తున్న రోగాలు మరణానికి ముందే నరకాన్ని చూపెడుతున్నాయి. అలా కాకుండా చివరి దశలో ఉన్న రోగుల ముఖాలకు చిరునవ్వులు అందుతోంది హైదరాబాద్లోని స్పర్శ్ హోస్పైస్. దశాబ్ద కాలంగా ఉచిత పాలియేటివ్ కేర్కు చిరునామాగా నిలుస్తున్న స్పర్శ్పై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశంలో ప్రతి ఏడాది 14 లక్షల క్యాన్సర్ పేషెంట్లు కొత్తగా నమోదవుతున్నారు. అందులో 60% మందికి చికిత్స చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి పాలియేటివ్ కేర్ అవసరం. అంటే వారు బతికినన్ని రోజులు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సరైన సహాయం అవసరం. అయితే ఈ సమయంలో చావు బతుకుల మధ్య ఉన్న నిరుపేద రోగుల పట్ల సమాజం కూడా నిర్దయగానే ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు దాతలతో కలిసి 2006లో హైదరాబాద్లోని ఓ అద్దె బిల్డింగ్లో 12 బెడ్లతో ఉచిత పాలియేటివ్ కేర్ సెంటర్ ని ప్రారంభించారు. నాటి నుంచి రోటరీ క్లబ్ బంజారాహిల్స్ శాఖ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవ ప్రభుత్వం దాతల సహకారంతో ఎప్పటికప్పుడు అత్యాధునిక హంగులతో రోగులకు అద్భుత సేవలందిస్తోంది. మరిన్ని కొత్త సేవలతో ఇటీవలే కొత్త ప్రాంగణంలోకి మారింది. క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులతో బాధపడే రోగులకు ఉచితంగానే స్పర్శ్ హోస్పైస్ సెంటర్లో ప్రత్యేక సేవలు అందిస్తున్నామన్నారు స్పర్శ్ ట్రస్టీ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం. లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్న క్యాన్సర్ కానీ వేరే వ్యాధులతో ఇంకా ట్రీట్మెంట్ లేని పేషెంట్స్కి ఈ ఫెసిలిటీ మేము ఇస్తాము. ఇది కంప్లీట్లీ ఫ్రీ, అసలు ఎటువంటి ఛార్జ్ లేదు. మెడిసిన్స్, ఫుడ్, వాళ్ళు ఉండడానికి స్టే, మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అంతా ఫ్రీ. ఆసుపత్రుల్లో మెడికల్ కేర్ ఎక్కువ ఉంటుంది. అయితే అవసాన దశలో ఉన్న రోగుల కోసమే స్పర్శ ఏర్పాటైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కేర్ 25% మాత్రమే. రోగులకు మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక పరమైన ఆలంబన అందుతుంది. నెలకు 50 నుంచి 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడ 82 బెడ్స్ ఉన్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరు విభాగాలున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోతే వాటిలో పురుగులు రావడం కూడా నిజంగానే జరుగుతూ ఉంటుంది. సో మా స్టాఫ్ అందరూ కూడా అందులో ట్రైనింగ్ అయి ఉన్నారు. చివరి నిమిషం వరకు వారిని ఉల్లాసంగా ఉంచేందుకే కృషి చేస్తున్నామని స్పర్శ్ హోస్పైస్ కౌన్సిలర్ శారదా లింగరాజు తెలిపారు. ఇలాంటి వాటికి చాలా మదన పడుతూ ఉంటారండి. వాళ్ళకి మనం మానసికంగా స్వాంతను అందించడం ఎలాగంటే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో సమయం గడుపుతూ వాళ్ళు చెప్పినవి వింటూ మన చేతిలో ఏమైనా దానికి కనుక ఒక రకమైనటువంటి ఆన్సర్ ఏమైనా ఉంటే కనుక దానికి వాళ్ళకి ఒక ఆప్షన్గా దాన్ని ఇస్తూ కూడా వాళ్ళకి మనం ఉపశమనం అందించడం జరుగుతుందండి. అంతిమ ఘడియల్ని అయిన వారి మధ్య గడపాలనుకునే రోగుల హోమ్ కేర్ కోసం 6 వ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రతి వ్యాన్ కి నర్స్, సోషల్ వర్కర్, ఫిజిషియన్, అసిస్టెంట్ ఉంటారు. రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒక్కసారి 2 సార్లు వారి ఇంటికెళ్లి చూస్తామన్నారు స్పర్శ్ హోస్పైస్ సోషల్ వర్కర్ జానకిరామ్. అంటే ఆన్ కాల్ వెళ్తాను సార్. కాల్ వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ పేషెంట్తో మాట్లాడుకొని డేలో, ఇప్పుడు 1 డేలో ఒక ఏరియాకి వెళ్తున్నామనంటే మనం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఏ పేషెంట్కు ప్రియారిటీ ఉంది అనేది బేస్ చేసుకొని అక్కడ ఫస్ట్ ప్రియారిటీ పేషెంట్ కూడా ఆ పేషెంట్కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ విజిట్ అట్లా ప్లాన్ చేసుకుని వెళ్తుంటాం. దేశంలోనే ఎండ్ స్టేజ్ పేషెంట్లకు ఇన్ని రకాల ఉచిత సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ స్పర్శ్ హోస్పైస్ ఒక్కటే అంటున్నారు బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రభాకర్. మనిషి బతికున్న కాలం చూడటం ఒకటి, వాళ్ళ లాస్ట్ స్టేజెస్లో చూడటం ఒకటి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని చూడటం ఒకటి. ఇది 3 మనం కవర్ చేయగలిగితే ఐ థింక్ వీ హ్యావ్ డన్ అవర్ కేర్ టోటల్లీ. సో ప్రివెంటివ్ కేర్ కింద మేము క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ బస్సెస్ లాంచ్ చేద్దాం అనుకున్నాం తొందరలో. సో మేము ఆ ప్రాసెస్లో ఉన్నామండి. మొత్తానికి స్పర్శ నిర్వహణలో ఎన్ని వ్యయ ప్రయాసలున్నా రోగుల ముఖాల్లోని చిరునవ్వు అన్నింటినీ మరపిస్తోంది స్పర్శ్ హోస్పైస్.